ఈ వీడియోలో మనము ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ గత నెల కాలంగా జరుగుతూ వచ్చిందో దాని మొదటి డ్రాఫ్ట్ ఈ రోజు అయితే విడుదల చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ తరపు నుండి. దాన్ని అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లోని పేర్లు మనం ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఇక ఎవరికైనా పేర్లు అనేది రాకుండా ఉంటే ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అది డౌన్లోడ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎలా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. మీ మొబైల్లోని ఏదైనా ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎలక్టోరల్ రోల్ 2026 ఓటర్ లిస్ట్ అని చెప్పి టైప్ చేసినట్టయితే ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏదైతే ఫస్ట్ వచ్చిందే లింక్ ఏదైతే ఉందో దానిపైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీ లెఫ్ట్ సైడ్లో ఎస్ఐఆర్ 2026 డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో చూపిస్తుందో దానిపైన అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా విండో అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. దాన్ని ఓకే చేసుకొని ఆ తర్వాత మీకు ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మొట్టమొదటిగా మీకు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తుంది. మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత ఇక్కడ కింద చూడొచ్చు, మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, డిస్టిక్ అన్నమయ్య. ఆ తర్వాత మనకు అసెంబ్లీ సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అసెంబ్లీ మాది మదనపల్లి 164. ఆ తర్వాత లాంగ్వేజ్ 2 లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా ఉంది. తెలుగు కూడా వస్తుంది, ఇంగ్లీష్లో కూడా వస్తుంది. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్రాప్ ఏదైతే వచ్చిందో అది టైప్ చేయాలి. ఇప్పుడే టైప్ చేయకుండా మీకు ఇంకా కిందకు వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, అన్ని విలేజ్లతో సహా మదనపల్లిలో ఎన్ని బూతులు అయితే ఉన్నాయో అన్ని బూతులు ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు పిన్ టు పిన్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఆరో మార్క్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పేజెస్ అనేది మారుతూ ఉంటాయి. నాకు ఏదైతే బూత్ కావాలో ఆ బూత్లన్నీ ఈ 4వ పేజీలో అయితే ఉన్నాయి. సో దానివల్ల నేను ఈ 4వ పేజీలో ఉండే బూతులు నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నాకు 36 నుండి 40 వరకు బూతులు కావాలి. ఆ బూతుల్లో ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లు జాబితా నేను చూడాలనుకుంటున్నాను. సో దానివల్ల నేను ఈ 5 బూతులు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 5 బూతులు సెలెక్ట్ చేసిన తర్వాత పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఇది ఏదైతే క్రాప్ ఉందో ఆ క్రాప్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీరు ఆ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోగలరు. పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా అనేది నేను చూపిస్తాను. డౌన్లోడ్ పీడిఎఫ్ ఇక్కడ చూడండి, 5 ఫైల్స్ సక్సెస్ అని చెప్పి చూపిస్తుంది కదా. నాకు 5 ఫైల్స్ డౌన్లోడ్ అయిపోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ 5 ఫైల్ అనేది డౌన్లోడ్ కావడం జరిగింది. ఆ 5 ఫైళ్ళు మనకు ఆ జాబితా మొత్తం దాంట్లో ఉంటుంది. మీరు చెక్ చేసుకునే దానికి ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. ఒకసారి మీరు వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫైల్స్ అనేటివి మీ మొబైల్లోని ఫైల్ మేనేజర్లోకి రావడం జరుగుతుంది. సో నాకు ఇప్పుడు నేను మొబైల్లోని ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు ఎర్రగా ఏవైతే ఉన్నాయో అవి పీడిఎఫ్ ఫైల్స్. సో నేను ఒక ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే అది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది 39 బూత్. ఈ 39 బూత్ ఎక్కడ వస్తుంది, ఏ లొకేషన్లో వస్తుంది అనేది ఫొటోస్ కూడా మీరు ఎక్కడైతే ఓటు వేస్తూ ఉంటారో అది ఫోటో అనేది ఇక్కడ షో చేయడం జరిగింది. అలాగే ఈ కింద డౌన్ చేసినట్టయితే ఎంతమంది ఓటర్లు ఉన్నారో, పేర్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనపడడం జరుగుతూ ఉంటుంది. ఇది డౌన్లోడ్ ప్రక్రియ. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు డౌన్లోడ్ ప్రక్రియ చూడడం జరిగిందో ఆ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఓట్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత అందులో కొన్ని సందేహాలు అయితే చాలామందికి ఉంటాయి. అవి ఏమన్నా మీకు తెలుసుకోవాలంటే మీ బిఎల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. లేదంటే దాన్ని కూడా నేను ఒక వీడియో లాగా ఒకటి చేయడం జరుగుతుంది. దాంట్లో క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. ఇది ఎస్ఐఆర్ మొదటి డ్రాఫ్ట్.
ఎవరికైనా ఇందులో పేర్లు రాకపోతే మళ్ళా మీకు అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా తప్పులు ఉన్నా సరి చేసుకునే దానికి టైం అయితే ఇంకా 1 నెల వరకు టైం రావడం జరిగింది. ఇది ఆగస్ట్ 30 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. అప్పుడు దాకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ ఓటర్ జాబితాలో మీరు పేరు రాకపోతే మీరు మళ్ళా నమోదు అనేది చేసుకోవచ్చు.